మన తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు సత్పరిశుద్ధ శ్రేష్టమైన నామములు మీ అందరికీ శుభవందనం తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైనటువంటి ప్రేమ దయా కనికరాలను బట్టి మనమందరం కూడా ఈ దినం వరకే, ఈరోజు వరకే క్షేమముగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి మనల్ని సృష్టించినటువంటి, మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి, మనల్ని ఎన్నుకున్నటువంటి ఆ క్రీస్తు ప్రభుకి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుందాం. దేవుడు ప్రతిరోజు కూడా, ప్రతి దినాన్ని కూడా మనకి ఒక మంచి ఉద్దేశంతో ఇస్తున్నాడు. ఒక దినములో, ఒక రోజులో మనము క్షేమముగా ఉన్నామంటే, ఒక దినములో, ఒక రోజులో మనము ఆరోగ్యంగా ఉన్నామంటే, ఒక దినములో, ఒక రోజులో మనము సురక్షితముగా ఉన్నామంటే, ఒకరోజు ఒక దినములో మనం క్షేమముగా ఉన్నామంటే, ఒకరోజు ఒక దినములో మన పనులన్నీ కూడా చేసుకుని శక్తి గలవారంగా బలముగా ఉన్నామంటే, ఒకరోజు ఒక దినములు మనం శాంతితో సమాధానముతో ఉన్నామంటే, ఒకరోజు ఒక దినములు మనమందరము కూడా సంతోషముగా ఆనందంగా ఉన్నామంటే, ఇది దేవుడు మనకి అనుగ్రహించినటువంటి గొప్ప వరము, గొప్ప దినము, దేవుడిచ్చినటువంటి గొప్ప మహిమ అన్నమాట. కాబట్టి దేవుడు ప్రతీది కూడా మరి ఒక రోజులో మనకేం అవసరం ఉందో, ఒక రోజులో మనం ఏమి చేయాలో, ఒక రోజులో మనం ఎలా ఉండాలో, ఒక దినములో మనకి జీవితం ఏ విధంగా కొనసాగింపబడుతుందో ఆయన ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నిజంగా ఒక రోజులోనే అనేకమైనటువంటివి సంభవిస్తవి. నిజముగా ఒకరోజు ఒక దినములోనే అనేకమైనటువంటి జరుగుతూ ఉంటవి. కొంతమంది దుఃఖంతో ఉండేవారు ఉన్నారు, కొంతమంది వ్యాధితో బాధపడేవారు ఉన్నారు, కొంతమంది అనేకమైనటువంటి రోగాలతో సతమతమయ్యారు ఉన్నారు, కొంతమంది ఆర్థిక పరిస్థితులతో సతమతమయ్యారు ఉన్నారు, కొంతమంది గాయాలకు లోనైపోయినటువంటి వారు ఉన్నారు, కొంతమంది కుటుంబ సమస్యలతో జీవించేవారు ఉన్నారు, కొంతమంది రకరకాలమైనటువంటి ప్రియులారా. ఈ రోజుల్లో, ఈ కాలంలో ఒక్కసారి మన లోకం వైపు చూసుకున్నట్లయితే ఒక దినములో, ఒక రోజులో ఎన్ని సంభవిస్తున్నవో, ఎన్ని జరుగుతున్నాయో మనకి లెక్కలేనివి అన్నమాట. మనం ఊహించలేమన్నమాట. ఎంతోమంది మరణిస్తున్నారు, ఎంతోమంది జన్మిస్తున్నారు, ఎంతోమంది వ్యాధులతో బాధపడుతున్నారు, ఎంతోమంది గాయాలకు లోనైపోతున్నారు, ఎంతోమంది ప్రమాదాలకు లోనైపోతున్నారు, ఎంతోమంది కుటుంబ సమస్యలతో సాతానుడు మనుషుల్ని, మానవుణ్ణి అనేక రకాలుగా చిన్నాభిన్నం చేసేస్తుంది అన్నమాట. గలిబిలి చేసేస్తుంది సాతానుడు. అందుకని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా ఏం తెలియపరిచాడంటే, సాతానుడు మీ భుజాల మీద ఒక సింహం వలె ఉన్నాడు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయమన్నాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి మరి దేవుని యొక్క నామములో మనము మెలకుగా ఉండి, సాతానుడు మన భుజాల మీద ఒక సింహం వలె ఎప్పుడు మృంగుదామని చూస్తున్నాడు. కాబట్టి సాతానుడికి అవకాశం ఇవ్వకుండా మనము ఎప్పటికప్పుడే ప్రార్థన ద్వారా, ప్రార్థన శక్తి ద్వారా, ప్రార్థన బలము ద్వారా మనం పుంజుకుంటూ దేవుని యొక్క నామములో మనం ప్రార్థన చేసుకుంటూ జీవించాలి. చాలామంది ప్రార్థన అంటే భయపడే వాళ్ళు ఉన్నారు, చాలామంది ప్రార్థన అంటే వెనకం చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది ప్రార్థన అంటే ముందుకు వచ్చేవాడు లేరు. ప్రియులారా, చాలామంది మరి ప్రార్థన అంటే ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, మనస్సు ఒప్పుకోక, మనస్సు ముందుకు రాక, హృదయం ముందుకు రాక జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. కానీ మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, ప్రార్థన చేయండి, మా అవసరాలు ఉన్నవి, ప్రార్థన చేయండి, మాకు బాగోలేదు, ప్రార్థన చేయండి, మాకు ఆ అవసరాలు ఉన్నాయి, ప్రార్థన చేయండి, కుటుంబంలో శాంతి లేదు, ప్రార్థన చేయండి, వ్యాధులతో బాధపడుతున్నాం, ప్రార్థన చేయండి, అనారోగ్యంతో బాధపడుతున్నాం, ప్రార్థన చేయండి, ఆర్థిక పరిస్థితితో బాధపడుతున్నాం అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రియులారా, ప్రార్థన చేసుకుందాము, ప్రార్థన పెట్టుకుందాము, ప్రార్థనలో ఉందాము అనేవాళ్ళు చాలా తక్కువ. దేవుడు హృదయాన్ని ఎరిగి మన యొక్క ప్రార్థన యొక్క కోరికను, ప్రార్థన యొక్క తలంపును, ప్రార్థన యొక్క ఉత్సాహాన్ని, ప్రార్థన యొక్క ఆశను, ప్రార్థన అనేటువంటి విశ్వాసాన్ని చూస్తాడనమాట. ప్రియులారా, దేవుడు హృదయాన్ని ఎరిగిన వాడు, హృదయ వాంఛను ఎరిగిన వాడు, హృదయ యొక్క కోరికలు ఎరిగిన వాడు, హృదయ తలంపులు ఎరిగిన వాడు. కాబట్టి మరి ప్రార్థన అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట ప్రియులారా. అందుకని ఈరోజు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సందేశం మనం వినేది, ఆలకించేది ఏమిటంటే, ఈ లోకపు నటన గతించుచున్నది. ఏం గతించుతున్నట? ఈ లోకపు నటన గతించుచున్నది.
మనం ఏ కాలంలో ఉన్నాం అనుకున్నారు? గతించుచున్న కాలంలో ఉన్నాం, నాశనం అయిపోతున్నటువంటి కాలంలో ఉన్నాం, చిన్న భిన్నమవుతున్నటువంటి కాలంలో ఉన్నాం, జరిగిపోతున్నటువంటి కాలంలో ఉన్నాం, అంధకార శక్తులతో కూడుకున్నటువంటి కాలంలో ఉన్నాం, ఆకలి దప్పులుగా ఉన్నటువంటి కాలంలో ఉన్నాం, శాంతి సమాధానం లేకుండా జీవించే కాలంలో ఉన్నాం. మనుష్యుడు మానవుడి యొక్క భూలోకములో అనేకమైన ఇబ్బందులు ఇక్కడంతో జీవించేటటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఇటువంటి కాలంలో మనం ఉన్నాం కాబట్టి, ఈ గతించుతున్నటువంటి కాలంలో ఉన్నాం కాబట్టి, గతించిన కాలంలో మనం జీవిస్తున్నాం కాబట్టి, మనము ఎవరి మీద ఆధారపడి జీవించాలి, ఎవరి మీద నమ్మిక కలిగి జీవించాలి, ఎవరికి ప్రార్థన చేసుకుంటూ జీవించాలి, ఎవరి శ్వాసం ఉంచి జీవించాలి అంటే యేసుక్రీస్తు యందు శ్వాసం ఉంచి జీవించాలి. పిలిచిన వాడు గొప్పవాడు అంటాడు, నిలబెట్టిన వాడు గొప్పవాడు, ఏర్పాటు చేసుకున్నవాడు గొప్పవాడు. ఈ రోజున మనము ఈ స్థితిలో, ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నామంటే దీనికి కారణం ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన పిలవకపోతే, ఆయన ఏర్పాటు చేసుకోకపోతే, ఆయన ఎన్నిక చేసుకోకపోతే మన యొక్క జీవితాలు ఎలా ఉండేవి, మన యొక్క స్థితిగతులు ఎలా ఉండేవి, మన యొక్క పరిస్థితులు ఎలా ఉండేవి. కాబట్టి ఈ గతించుతున్నటువంటి కాలంలో నేటి యొక్క మానవుడు ఉన్నాడు కాబట్టి, ఈ వేగవంతమైనటువంటి కంప్యూటర్ కాలంలో మానవుడు జీవిస్తున్నాడు కాబట్టి, దినదినము ప్రతిదినము కూడా జాగరూకులై, దినదినము ప్రతిదినము కూడా మెలకుగా కలిగి ప్రార్థన చేసుకుంటూ జీవించాలి. అందుకని 1 కొరింథీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 31వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఈ లోకము అనుభవించువారు అమితంగా అనుభవించినట్లును ఉండవలెను అంటున్నాడు. ఈ లోకంలో ఎవరైతే అనుభవించాలనుకుంటున్నారో అమితముగా అనుభవించినట్లుగా ఉండాలంటున్నాడు. చూడండి ప్రియులారా, కొంతమంది ఇహలోకములో అనుభవించాలి, ఇహలోకములో జీవించాలి, ఇహలోకములు అన్నీ పొందుకుని అన్ని అనుభవాలు కలిగి జీవించాలని కొంతమంది ఉంటారు. కానీ ఈ అనుభవాలన్నీ కూడా ప్రియులారా శాశ్వతము కాదు, కొంతకాలం మాత్రమే ఉంటాయి. అందుకని తర్వాత వాక్యం ఏరేబడిందంటే, ఈ లోకపు నటన గతించుచున్నది అంటున్నాడు. ఈ లోకంలో మనం ఎన్ని అనుభవించినా, ఈ లోకంలో మనం ఎన్ని పొందుకున్నా సరే అవన్నీ కూడా ఏమైపోతాయి అంట, గతించుచున్నవి. గతించుచున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. ఈ లోక నటన గతిస్తుంది అన్నాడు. నిజంగా చూడాలి, నిజంగా ఒక్కసారి మనం పరిశీలించుకున్నట్లయితే, నిజంగా ఒక్కసారి మన గురించి ఆలోచించుకున్నట్లయితే, నిజంగా ఒక్కసారి మనం ఇతరుల గురించి కూడా ఆలోచించుకున్నట్లయితే, ఇహలోకంలో 199 మంది నటిస్తున్నారు, నటన జీవితాన్ని జీవిస్తున్నాడు. నటనే ప్రియులారా, 199 మంది నటన జీవితాన్ని జీవిస్తున్నారు. అంటే నాశనం అయిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, నటన జీవితాన్ని. ప్రియులారా, ఈ యొక్క ఇహలోకపు నటన జీవితాన్ని జీవించేవారు యహలోకములో వారి యొక్క జీవితాలు చక్క ఆనందముగాను, చక్క సంతోషముగాను, చక్క ఆహ్లాదముగాను ఉంటవి. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు, ఈ లోకపు నటన గతించుచును అంటున్నాడు. పువ్వు వడిలిపోవును, గడ్డి ఎండిపోవును, దేవుని యొక్క వాక్యం శాశ్వతంగా ఉంటుంది అంటున్నాడు. యహలోకములు ఎవరైతే నటిస్తారో వారు పువ్వు లాంటి వారు వడిలిపోతారు, రాలిపోతారు ఏదో ఒక రోజున. యహలోకములు వారు నటించేది కరెక్ట్ అనుకుంటారు. యహలోకం నటనటువంటి జీవితాన్ని వారు కొనసాగించాలని వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, దేవుని యొక్క వాక్యం ఉంటారు, ఆలకిస్తారు, అన్నీ బాగానే చేస్తారు. కానీ నటన జీవితాన్ని మాత్రం వాడు వదలలేరు. ఎక్కువ మంది విశ్వాసులు, ఎక్కువ మంది దేవుని బిడ్డలు బాప్టిజం తీసుకుని చెప్పేవాళ్ళు ఉన్నారు. అన్ని జనులైనా సరే, ఆచార భక్తి, అలవాటు భక్తి, తాత ముత్తాత నుంచి వచ్చినటువంటి విశ్వాసులైనా సరే, ఎవరైనా సరే ప్రియులారా, ఇహలోకములో ఏమి జరుగుతుందంటే, చాలామంది అన్ని జనులు దేవుని నమ్ముకున్న వాళ్ళైనా సరే, మేము ప్రార్థన చేస్తున్నాము, బాప్టిజం తీసుకున్నాము, మందిరాలకు వెళుతున్నాము, కోటాలకు వెళుతున్నాము, ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, దేవునికి ఇవ్వాల్సినవి అన్నీ కూడా ఇస్తున్నాము. కానీ ప్రియులారా, ప్రతి ఒక్క వారిలో ఒక బలహీనత ఎంత ఉంటుంది. ఎక్కువ మంది వారిలో ఏం బలహీనత అంటే ధన వ్యామోహం ఉంటుందన్నమాట. ఎంత విశ్వాసి అయినా సరే, ఎంత భక్తిపరుడైనా సరే, దేవునిలో మారు మనసు పొంది నేను అన్యజనుడిగా జీవించాను, మారు మనసు పొందాను, దేవునిలో ఎదుగుతున్నానని చెప్పుకునేవాడైనా సరే, తాత ముత్తాత నుంచి నేను క్రైస్తవుణ్ణి,
ఆచారాల భక్తితో అలవాటు భక్తితో నేను జీవిస్తున్నాను అని చెప్పుకున్న వారైనా సరే ప్రియులారా, నటన ధనముతో కూడుకుందన్నమాట. ధనం దగ్గరికి వచ్చేసరికి నటిస్తున్నారు, ధనం దగ్గరికి వచ్చేసరికి అబద్ధాలు ఆడుతున్నారు, ధనం దగ్గరికి వచ్చేసరికి ఆశతో ఉంటున్నారు, ధనం దగ్గరికి వచ్చేసరికి కోరికతో ఉంటున్నారు, ధనం దగ్గరికి వచ్చేసరికి ఆశలు కోరికలు మరి ఎక్కువగా చిగురిస్తున్నాయి అన్నమాట. నా స్వయంగా నా కళ్ళారా నా చెవులారా విని చూశాను ప్రియులారా. ఎవరైతే మేము అన్ని సక్రమంగా చేస్తున్నామని చెప్పి ఉన్నారు, ఎవరైతే మేము అన్ని ప్రార్థనకి తూచా తప్పకుండా వెళ్తున్నామని చెప్పి ఉన్నారు, ఎవరైతే మేము అన్నిట్లో పాలు పంచుకున్నామని చెప్పి ఉన్నారో వాళ్ళు ప్రియులారా ధనము దగ్గర అబద్ధాలు ఆడటము, ఆహారం దగ్గర కూడా అబద్ధాలు ఆడతారు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడంటే, ధనాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేరన్నాడు. మీరు అమితముగా తినొద్దన్నాడు. ఆహారం మీద కూడా ఎక్కువగా కోరికలు ఆశలు పెట్టుకోవద్దన్నాడు. కానీ నేటి మానవుడు ఏం చేస్తున్నాడంటే ధన వ్యామోహంతో జీవిస్తున్నాడు. రెండవదిగా ఎప్పుడు తిందమో, ఎప్పుడు త్రాగేదమో, ఎప్పుడు పూజించేదమో అని ఆలోచిస్తున్నాడు. ఏమి తినేదమో, ఏమి త్రాగేదో, ఏమి పూజించేదమో అని దాని గురించి ఎక్కువగా ఆశ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మరి ఈ గతించినటువంటి కాలంలో ఉన్నాం కాబట్టి ధనము కూడా శాశ్వతము కాదు. ఈ గతించినటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఇహలోకమైన ఆహారము కూడా శాశ్వతము కాదు, కొంతకాలం మాత్రమే ఉంటుంది. అందుకని 1 కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకున్నట్లయితే, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉండుము అన్నాడు. చూడండి, ఇహలోకములు ఎవరైతే పందెమందు పోరాడు ప్రతివాడు అంటున్నాడు. ఇహలోకములో మనము పోరాడుతున్నాం. పరుగు పందెం చేసేవాడు, పరుగు పందాల్లో పాలు పంచుకునేవాడు నేను గెలవాలని చూస్తాడు, ఓడిపోవాలని చూడాడు. క్రైస్తవ యొక్క జీవితము కూడా ఒక పరుగు పందెం లాంటిదే. ఈ పరుగు పందెములో ప్రతి ఒక్క క్రైస్తవుడు గెలవాలి. ఇహలోకములో అంటే ఏం చేయాలి అంటే ఇహలోకం మీద ఆధారపడకూడదు. పరలోకములో మన గెలుపు అక్కడ ఉంటుంది, శాశ్వతమైన గెలుపు. ఇహలోకములో గెలుపు అది శాశ్వతము కాదు. ఇహలోకములో ఒక పరుగు ఎక్కడికి చేరాలంటే పరలోకానికి చేరాలి. ఇహలోకంలో మనం పరిగెత్తేది ఎక్కడికి మనం చేరాలని పరిగెత్తాలంటే పరలోకంలో పరిగెత్తాలి. అందుకని ఇక్కడ మరి అన్ని విషయములందు మితముగా ఉండవు అంటున్నాడు. అన్ని విషయాల్లో ప్రియులారా, ఇదేమిటంటే లిమిట్ అంటారు, మితముగా ఉండండి అంటున్నాడు. చాలామంది అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటారు, అన్ని విషయాలు నాయే అంటారు, అన్ని మాటల్లో వాళ్ళు కలుపుతూ ఉంటారు, అన్నీ నేనే చేయాలి, నేనే మాట్లాడాలి, నేనే చెందాలని ఆలోచన కలిగి కొంతమంది ఉన్నారు. ప్రియులారా, ఎవరు ఏ పని చేయాలో, ఎవరు ఏ మాటలు మాట్లాడాలో, ఎవరు ఎక్కడ ఏ పని నియమించబడ్డారో వాళ్ళే చేయాలి. కానీ అన్ని విషయాలలో అన్ని పనుల్లో మనం ఏం చేయకూడదు, తలదోచకూడదు అంటారు. తలదోచకూడదు. దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన పనిని అప్పగించాడు. దేవుడు ఇహలోకంలో ఒక ప్రత్యేకమైన పనిని మనకు అప్పగించాడు. ఆ పనిని మనం మితముగా, ఆ పనిని మన యొక్క హద్దుల్లో పెట్టుకుని మన యొక్క పనులు చేసుకుంటూ ముందుకు కొనసాగాలి. అందుకని ప్రియులారా, మీరు అన్ని విషయములందు మితముగా ఉండును అంటున్నాడు. మరి ఎక్కువగా మీరు ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, ఏయో పొందుకోవాలని ఉండొద్దు అంటున్నాడు. ప్రియులారా, అందుకని వారు క్షయమగు కిరీటమును పొందుడుకను మనమైతే అక్షయమగు కిరీటమును పొందుడు మిత్తముగా ఉన్నమంటున్నాడు. అక్షయం పరలోక రాజ్యములు జీవ కిరీటాన్ని పొందుకోవాలి. మనం ఇహలోకములు అన్ని చేసుకుంటూ కాదు, పరలోక రాజ్యములో మన శాశ్వతమైనటువంటి కిరీటమును, జీవ కిరీటమును, దేవుడు అనుగ్రహించే జీవ కిరీటం, ఇహలోకపరమైన కిరీటము కాదు. పరలోకములో మన జీవ కిరీటాన్ని పొందుకోవాలి. పరలోకం మన జీవ కిరీటాన్ని మనం జీవించడానికి మన ఇహలోకములో పరిగెత్తుతూ ఉండాలి. ఎవరి కొరకు అంటే క్రీస్తు కొరకు పరిగెత్తాలి, యేసు క్రీస్తు కొరకు పరిగెత్తాలి, యేసు క్రీస్తు కొరకు పరిగెత్తి జీవించాలి. యేసు క్రీస్తు కొరకు పరిగెత్తి పరలోక రాజ్యంలో మన గెలుపును పొందుకుని, జీవ కిరీటమును పొందుకుని మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, అందుకని ఇహలోకపరమైన నటన గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. ఇహలోకపరమైన నటన అది గతించుచున్నది అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది.
కాబట్టి ఇహలోకంలో మనం దేని కొరకు పరిగెడుతున్నాం? ఇహలోక నటన మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, ప్రియులారా, ఇహలోకంలో మనుషులు ఎంత ఇదిగా నటిస్తున్నారంటే చెప్పలేనంతగా నటిస్తున్నారు. ఒక్కోసారి మనం ఏం చేయాలంటే ఇతరులు మాట్లాడేటప్పుడు, ఇతరులు ఏమైనా చేసేటప్పుడు, ఇతరులు మరి వాళ్ళు చెప్పేటప్పుడు మనం ఊరిని అటు చూసి పరిశీలించాలి. పనులు చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, కొన్ని క్రియలు చేసేటప్పుడు, కొన్ని కార్యక్రమాలు కానీ చేసేటప్పుడు మనం ఊరిని కూర్చునో లేదా నిలబడో ఉన్న మనుషుల్ని ఏం చేయాలంట పరిశీలిస్తూ ఉన్నారు. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఎవరు ఏంటి, ఎంతగా నటిస్తున్నారు, ఎంతగా మాట్లాడుతున్నారు, ఎంతగా నటిస్తూ పనులు చేస్తున్నారు, ఎంతగా నటిస్తూ ఇహలోకంలో తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు అని మనకు ఊరికనే అర్థమైపోతుంది. కాబట్టి ఇహలోకపరమైన నటన గతించుతూనే అన్నాడు. అందుకని దేవుడు ఏం చెప్పాడు? ఇహలోక ఆశలు కోరికలు గతించును అన్నాడు. ఇహలోకపరమైన ఆశలు గతిస్తాయి అన్నాడు. ఇహలోకపరమైన కోరికలు గతిస్తాయి అన్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యం జీవమైంది కాబట్టి, దేవుని యొక్క వాక్యం జీవం కలదు కాబట్టి, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు ఎల్లప్పుడూ మన మధ్యలో మనం నడిపిస్తూ, మనకి శక్తినిస్తూ, మనకు బలాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనము జీవగల మాటలు ఏందో శ్వాస ఉంచాలి, జీవించే మాటలు ఏందో నమ్మిక ఉంచాలి. దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నవాడు, దేవుడు మహిమ గలవాడు, దేవుడు శక్తి గలవాడు, దేవుడు నిన్నా నేడు ఏకరీతి గల దేవుడు, కాపాడిన దేవుడు, రక్షించిన దేవుడు. ప్రియులారా, ఆయన మన అవసరాలు కూడా తీర్చే దేవుడు అన్నమాట. మన అక్కరని ఎరిగిన దేవుడు అన్నమాట. ప్రియులారా, మన యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు అంటున్నాడు. కాబట్టి మనము ఇహలోకపరమైన నటన జీవితం ముందు మనం ఆధారపడకుండా, మనమంటే మనమే ప్రియులారా, ఎక్కువ మంది ఇతరులని ఇమిటేట్ చేస్తూ ఉంటారు, అనుసరిస్తూ ఉంటారు. దేవుడు నన్నుగాను, నిన్నుగాను, తల్లిని గాను, తండ్రిని గాను, తమ్ముడు గాను, అక్కన గాను, చెల్లిని గాను ప్రియులారా ఆయన సృష్టించాడు. తల్లి యొక్క రూపము ఒకసారి తండ్రికి ఉండదు, కుమారుడికి ఉండదు. తల్లి యొక్క రూపము ఒకసారి కుమార్తెకు ఉండదు. తండ్రి యొక్క రూపము కుమారుడికి ఉండదు. తండ్రి యొక్క రూపము ఒకసారి కూతురు కూడా ఉండదు. అందరూ ఒక రూపంలో ఉంటారు. ఏదో పోలికలు ఉంటాయి అంటారు. కానీ ప్రియులారా, యాజ్ ఇట్ ఈజ్ అంటే తండ్రి ఎలా ఉన్నాడు, కుమారుడు కూడా అట్లాగే ఉన్నాడు అంటే ఉండరు. 99% ఎక్కడ కూడా ఉండరు. పోలికలు మాత్రం ఉంటవి. అదే తల్లి ఎలా ఉందో అట్లాగే కూతురు కూడా ఉంది అనేవాళ్ళు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. పోలికలు ఉంటాయి అన్నమాట. పోలికలు ఎలా వస్తాయి అంటే జీన్స్ ద్వారా వస్తాయి, వారసత్వం నుంచి వస్తాయి, రక్త సంబంధం నుంచి వస్తాయి అన్నమాట. అందుకనే దేవుడు యహలోకములో ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలికతో, ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంతో ఆయన సృష్టించాడు. కాబట్టి మనము ఇతరుని అనుసరించకూడదు, ఇతరుని ఇమిటేట్ చేయకూడదు. నిన్నుగాను నన్నుగాను సృష్టించాడు కాబట్టి మరి నా అంతటికి నేను, నీ అంతటికి నువ్వే దేవుని మహింపరుచుకుంటూ, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవునికి ప్రార్థన చేసుకుంటూ మన యొక్క హృదయంలో ఉన్న భారములన్నింటినీ కూడా ఆయనకి తెలియపరుస్తూ జీవించాలి. ఎవరి యొక్క మాటలు కూడా మనం ఆలకించకూడదు, ప్రియులారా, ఈ రోజుల్లో అనుసరించే వాళ్ళు ఇతరుల యొక్క మాటలు ఆలకించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. ఇతరులకి ఒక కీలు బొమ్మలాగా ఉండేవాళ్ళు, కీలు బొమ్మలాగా తయారై జీవించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనము యేసుక్రీస్తు యందే విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు నమ్మిక ఉంచి, ఆయన మన కొరకే భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఇహలోక నటన జీవితాన్ని, గతించిన నటన జీవితం మీద ఆధారపడకుండా, ఇహలోకంలో మనం నటించకుండా మనమే ప్రియులారా, చూడండి పక్షులు చూడండి, సృష్టిలో ఉన్నటువంటి పండ్లు చూడండి, సృష్టిలో మరి ఉన్నటువంటి కాయగూరలు చూడండి, కొన్ని ధాన్యాలు చూడండి, అవన్నీ కూడా కూరగాయలాగే ఉంటాయి. టమాటాలాగా ఉంటాయి, వంకాయలాగా ఉంటాయి, దోసకాయలాగానే ఉంటాయి. పండ్లు కూడా అంతే. అరటికాయలాగానే ఉంటుంది. అరటికాయలు కొన్ని రకాలు ఉంటాయి, కూరగాయలు కొన్ని రకాలు ఉంటాయి. కానీ ఒక ఇత్తనం సంబంధించింది, ఒక ఆకారం అదే ఆకారంలో ఉంటుంది ప్రియులారా. మరి పక్షులు కూడా అంతే, జంతువులు కూడా అంతే.
కానీ మనిషి అలరా కాదు, నటిస్తూ ఉంటున్నాడు. అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి తన యొక్క రూపాన్ని మారుస్తూ, తన యొక్క మాటలను మారుస్తూ నటన జీవితంలో ఉంటున్నాడు. ఇటువంటి నటన జీవితంలో జీవించేవారు కనుమరుగైపోతారు. ఇతరులనే అనుసరించేవారు, నటన జీవితంలో ఇతరులను అనుసరించేవాడు కూడా వాళ్ళంతటికి వాళ్ళకి ఒక గుర్తింపు అనేది ఉండదు అన్నమాట ప్రియులారా. కాబట్టి మనము యేసుక్రీస్తు నామములో ఇహలోకమైనటువంటి నటన జీవితాన్ని మనం విడనాడి, ఇహలోకపరమైన నటన జీవితాన్ని మనకు ప్రక్కన పెట్టేసి మనంగానే దేవుడిచ్చిన తలంపులతో, దేవుడిచ్చిన శక్తితో, దేవుడిచ్చిన బలముతో, దేవుడిచ్చిన జ్ఞానముతో, దేవుడిచ్చిన తెలివితేటలతో మనం ముందుకు కొనసాగాలి. దేవుడు బైబిల్ గ్రంథంతో సమస్తం అంతా కూడా తెలియపరిచాడు. కాబట్టి మరి ఇహలోకపరమైన నట జీవితాన్ని వదిలేసి యేసుక్రీస్తు యందు మనము మరి ఆయన యొక్క శిష్యులుగా మరి జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యం దీవించి మహిమపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. నీ నామనత నీకు వాక్యాన్ని విని ఉన్నాం, ఆలకించిన వాక్యాన్ని మర్మాలను సత్యాన్ని బయలుపరిచిన నీకే వంద, నీకే స్తోత్రం నా ప్రభా. ఇప్పుడు వరకు నాతో నీకు వాక్కు ద్వారా మాకు అనేకమైన విషయాలు తెలియపరిచిన నీకే వంద, నీకే స్తోత్రం నా ప్రభా. ఎవరెవరైతే నా తండ్రి నీకో నా ప్రభా ఈ ప్రార్థన ఏకిపిస్తున్నారు, ఎవరెవరైతే నీ వాక్యాలు విని ఆరోగించిన వారికి శక్తిని, బలమును, ఆరోగ్యం ఆరోగించిన ప్రార్థన చేస్తున్నా, జీవించే విధానం కూడా తోడు అడుగుని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీందు శ్వాసం కలిగి, నీందు భయభక్తులు కలిగి నిన్ను సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీవే గొప్పవాడివి, ఉన్నవాడు, జీవగల దేవుడు, శక్తిగల దేవుడు, బలమైన వాడు, నిన్నా నేడు ఏకరీతి గల దేవుడు నా ప్రభా. మారణ దేవుడు, మరువని దేవుడు. కాబట్టి నా తండ్రి ఇహలోక నటన గతించుచున్న నడక జీవితం మేము ఉండకుండా నా ప్రభా నీ భయభక్తులు కలిగి శ్వాసం కలిగి నిన్ను సహాయం చేయి. మా అవసరాలను, మా ఆకలిని ఎరిగిన దేవుడు నువ్వే. కాబట్టి నా తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎవరెవరైతే ఆర్థిక పరిస్థితి సతమవుతున్నారు, ఎవరైతే శాంతి లేక సమాధానం లేక జీవిస్తున్నారో వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఒక్కొక్కరు తట్టండి, ముట్టండి, ఒకరు శక్తిని కాల్చే, బలాన్ని కాల్చే, ఆరోగ్యం కాల్చే ప్రార్థన, శాంతిని మనం ప్రార్థన, సమాధానం మనం ప్రార్థిస్తున్నా. నువ్వు ఇచ్చిన శాంతితో సమాధానం జీవించడం సహాయం చేయమని మారకుని యేసుక్రీస్తు సత్పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుతున్న తండ్రి, ఆమేన్. మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఇది అంతా గాలి మూట, ఇది మనసున బట్టని మాట. ఇది అంతా గాలి మూట, ఇది మనసున బట్టని మాట. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా, మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా, ఆనాడు ఉందామన్నా మనను ఉండనియ్యారన్నా, ఆనాడు ఉందామన్నా మనను ఉండనియ్యారన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. నీ
నీకు భార్య బిడ్డలున్నా, నీకు కొడుకులు కోడళ్ళున్నా, నీకు భార్య బిడ్డలున్నా, నీకు కొడుకులు కోడళ్ళున్నా, నిన్న పాలేరోరన్నా, నిన్నాదుకోలేరన్నా, నిన్న పాలేరోరన్నా, నిన్నాదుకోలేరన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. మన కులము బలగమున్నా, అది కూడా రాదు ఎన్నా. మన కులము బలగమున్నా, అది కూడా రాదు ఎన్నా. నీకు ధనము ధాన్యమున్నా, అది దరికి రాదు ఎన్నా. నీకు ధనము ధాన్యమున్నా, అది దరికి రాదు ఎన్నా. నిన్న పాలేరోరన్నా, నిన్నాదుకోలేరన్నా, నిన్న పాలేరోరన్నా, నిన్నాదుకోలేరన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. మన తనువు నీటి బుడగా, అది మలసిన మట్టి బొమ్మ. మన తనువు నీటి బుడగా, అది మలసిన మట్టి బొమ్మ. మన తల్లిదండ్రులున్నా, మరి అన్నదమ్ములున్నా, మన తల్లిదండ్రులున్నా, మరి అన్నదమ్ములున్నా. నిన్న పాలేరోరన్నా, నిన్నాదుకోలేరన్నా, నిన్న పాలేరోరన్నా, నిన్నాదుకోలేరన్నా. ఇది అంతా గాలి మూట, ఇది మనసున బట్టని మాట. ఇది అంతా గాలి మూట, ఇది మనసున బట్టని మాట. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ప్రభు యేసుని నమ్ముకున్నా, పాపంబు తొలుగునురన్నా. ప్రభు యేసుని నమ్ముకున్నా, పాపంబు తొలుగునురన్నా. పరిశుద్ధ జీవితమున్నా, పరమానందం దొరుకునురన్నా. పరిశుద్ధ జీవితమున్నా, పరమానందం దొరుకునురన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఇది అంతా గాలి మూట, ఇది మనసున బట్టని మాట. ఇది అంతా గాలి మూట, ఇది మనసున బట్టని మాట. ఈ లోకం
లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు.